నెల్లూరులో జనసేన పార్టీ ఫ్లెక్సీలు జెండాలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఫ్లెక్సీలను తొలగిస్తుండగా జనసేన నేతలు వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న కమిషనర్ వికాస్ మర్మత్ అక్కడకు చేరుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఎలా పెడతారని ప్రశ్నించారు. నెల్లూరులోని కస్తూరిదేవి స్కూల్ ఆడిటోరియంలో జనసేన పార్టీ సమావేశం సందర్భంగా ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డుపై ఆ పార్టీ నేతలు నాగబాబుకు స్వాగతం పలుకుతూ నేతలు భారీగా ఫ్లెక్సీలను పార్టీ జెండాలను కట్టారు. కొద్దిసేపట్లో నాగబాబు సమావేశం ప్రారంభం అవుతుందనగా అక్కడకు నెల్లూరు కార్పొరేషన్ సిబ్బంది చేరుకున్నారు. రోడ్డు మధ్యలో రివెండర్పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జెండాలను తొలగించారు. విషయం తెలుసుకున్న జనసేన నేతలు అక్కడకు చేరుకుని సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ వికాస్ మర్మత్ అక్కడకు చేరుకున్నారు. ఆయనతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఫ్లెక్సీలు కట్టకూడదని కమిషనర్ పేర్కొన్నారు. దీంతో జనసేన పార్టీ నేతలు స్పందిస్తూ అధికార పార్టీకి ఒక రూలు మాకు ఒక రూలు అని బదులిచ్చారు. దీంతో కమిషనర్కు జనసేన నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి వాగ్వాదం చేస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. చివరకు సాయంత్రం కల్లా ఫ్లెక్సీలను తొలగించాలని చెప్పి కమిషనర్ అక్కడి నుండి వెళ్లిపోయారు. వాటికి ఏ పర్మిషన్ తీసుకొని పెడుతున్నారు సార్? మాకు చెప్పలేదు సార్. రోజు పర్మిషన్ రేపు ఆఫ్టర్నూన్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. మాట్లాడుతున్నారు కదా.